రుద్రవరం గ్రామంలో ఆకాశం మేఘావృతమై ఉంది. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. దారి వెంబడి రామయ్య నడుచుకుంటూ వస్తున్నాడు. అతని ముఖంలో నెత్తరు చుక్కేలేదు. కళ్ళు లోపలికి పోయున్నాయి. పగిలిన అరికాళ్లతో నడుస్తున్న అతని నడకలో ప్రాణం లేదు. చేతిలో ఉన్న పాత కండువాతో పదే పదే కన్నీళ్లు తుడుచుకుంటూ ఉన్నాడు. అతని మనసులో చెలరేగుతున్న తుఫాను ఆకాశంలో ఉన్న మబ్బుల కంటే భయంకరంగా ఉంది. దేవుడా, ఎందుకయ్యా నా బతుకు ఇలా తగలబడింది? నేను ఏ పాపం చేశానని నాకు ఈ శిక్ష వేస్తున్నావు తండ్రి? రాత్రింబవళ్ళు నా రక్తాన్ని చెమటగా మార్చి ఆ మట్టిలో పోస్తున్నాను కదా. అయినా నాకెందుకు ఈ దరిద్రం? నాన్న పోయేటప్పుడు నాకు ఇచ్చిపోయిన ఆ కొద్దిపాటి గుడిసె, ఆ కాసింత పొలం కూడా ఇప్పుడు ఆ గరుడాచలంగాడు లాగేసుకుంటానంటున్నాడు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మా నాన్న తీసుకున్న 10,000 రూపాయలకు ఇప్పుడు 1,00,000 రూపాయలు వడ్డీ అయిందని కాగితాలు చూపిస్తున్నాడు. నేను ఒక మగాడిగా నా భార్యను కూడా పోషించుకోలేని చేతగాని వాడిని అయ్యాను. నా పెళ్ళం సీతమ్మ పాపం నన్ను నమ్ముకొని నా ఇంటికి వచ్చింది. దానికి కనీసం కట్టుకోవడానికి ఒక మంచి చీర కూడా కొనలేకపోతున్నాను. రోజు గంజినీళ్లు తాగి నా కోసం కడుపు మార్చుకుంటోంది. ఇప్పుడు ఆ అప్పు కింద మా ఇల్లు, పొలం పోతే నా భార్యను తీసుకొని నేను ఏ చెట్టు కింద నిలబడాలి? అడుక్కుందామన్నా నాకు చేతకాదే. నా బతుకు బజార్న పడింది. నా ప్రాణాలు నేనే తీసుకుంటే కాని ఈ కష్టం తీరేలా లేదు తండ్రి. నా భార్యాముఖం నేను ఏ కళ్ళతో చూడాలి? రామయ్య ఏడుస్తూనే అడుగులు ఈడ్చుకుంటూ తన బూరి గుడిసె ముందుకు చేరుకున్నాడు. వాకిట్లో దీపం వెలిగిస్తూ ఉన్న సీతమ్మ భర్తను చూడగానే ఆందోళనగా ముందుకొచ్చింది. ఏవండి, ఏమైంది? మీ ముఖం ఎందుకలా పాలిపోయింది? ఎందుకు ఏడుస్తున్నారు? నా ప్రాణం విలవిలలాడిపోతుందండి. ఏం జరిగిందో చెప్పండి. నన్ను క్షమించు సీతమ్మ. నేను నీకు కష్టం తప్ప సుఖం ఇవ్వలేకపోతున్నాను. మన బతుకు కొల్లేరయిందే సీతమ్మ. ఆ వడ్డీ వ్యాపారి గరుడాచలం పాత బాకీ పత్రాలు తీశాడు. రేపు ఉదయంలోపు 1,00,000 రూపాయలు కట్టకపోతే మన ఇల్లు, మనకున్న ఆ అరెకరం పొలం జప్తు చేస్తానని బెదిరించాడు. మనకి రేపటి నుండి ఉండటానికి గూడు కూడా లేదే సీతమ్మ. నేను బతికి కూడా చచ్చిన వాడితో సమానం. నా చేతకానితనాన్ని చూసి నాకే అసహ్యం వేస్తోంది. నిన్ను తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళాలి? నా ప్రాణం తీసుకోవడం తప్ప వేరే దారి లేదు. ఏమండి, ఏమిటా మాటలు? మీరు మగవారు. మీరే అలా ధైర్యం కోల్పోయి ఏడిస్తే రేపు నా పరిస్థితి ఏంటి? ఏడవకండి. ముందు కన్నీళ్లు తుడవండి. అప్పులున్నాయని, ఇల్లు పోతుందని ప్రాణాలు తీసుకుంటారా? మనకి కష్టాలు శాశ్వతం కాదు. చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఎంత నిజాయితీగా ప్రాణాలు పణంగా పెట్టి కష్టపడుతున్నారో ఆ దేవుడికి తెలుసు. ఆ వడ్డీ వ్యాపారి సంగతి నేను చూసుకుంటాను. మీరు అధైర్యపడకండి. మీకు నేనున్నాను. అప్పుడే వాకిట్లోకి గరుడాచలం, అతని గుమాస్తా నరసింహం దర్జాగా నడుచుకుంటూ వచ్చారు. ఏరా రామయ్య, పెళ్ళాం కొంగు పట్టుకుని ఏడుస్తున్నావా ఏటి? ఏడిస్తే అప్పులు తీరిపోవు. మీ నాన్న తీసుకున్న 10,000కు వడ్డీ, చక్రవడ్డీ అన్నీ కలిపి అక్షరాల 1,00,000 రూపాయలు అయ్యింది. ఈ పత్రం మీద మీ నాన్న వేలిముద్ర ఉంది, చూసుకో. అయ్యా గరుడాచలం గారు, మా నాన్న ఎప్పుడూ ఆ అప్పు గురించి నాకు చెప్పలేదు స్వామి. ఆయన 20 ఏళ్ల క్రితం 10,000 రూపాయలకు, అయినా 20 ఏళ్ల క్రితం 10,000 రూపాయలకు ఇప్పుడు 1,00,000 రూపాయలు కట్టాలంటే నా వల్ల ఎక్కడవుతుంది స్వామి? నా రక్తం అమ్ముకున్న అంత డబ్బు రాదు. దయచేసి కాస్త గడువు ఇవ్వండి దొరా. నా భార్యను రోడ్డును పడేయకండి దొరా. రామయ్య, దొరగారికి ఎదురు చెబుతావా? గడువు గిడువు ఏమీ లేదు. రేపు ఉదయం 10 గంటలకల్లా 1,00,000 రూపాయలు దొరగారి పళ్ళెంలో పెట్టాలి. లేకపోతే మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయటపడేసి మీ పొలం దొరగారి పేరును రాయించుకుంటాం. ఏవే సీతమ్మ, నీ మొగుడికి కాస్త బుద్ధి చెప్పు. అయ్యా గరుడాచలం గారు, మా మామగారు అప్పు తీసుకున్న మాట నిజమే కావచ్చు. కానీ వడ్డీ పేరుతో మా ఇంటిని లాక్కోవడం ఏమాత్రం ధర్మం కాదు. మీకు డబ్బులు కావాలి కదా, మాకు కేవలం 3 రోజులు గడువు ఇవ్వండి అయ్యా. మీ 1,00,000 రూపాయలు మీ చేతిలో పెడతాను. మా ఇంటిని వదిలేయండి. 3 రోజులా? సరేలే, ఆ పక్కింటి వాళ్ళని, ఏ ఊరి వాళ్ళని అడుక్కుంటావో అడుక్కో. 3 రోజుల్లో నా డబ్బు రాకపోతే ఈ గుడిసే, ఆ పొలం నావే. నడురా నరసింహం. గరుడాచలం, నరసింహం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రామయ్య భయంతో వణికిపోతున్నాడు. ఆ రాత్రి రామయ్య సీతమ్మల గుడిసెకు వాళ్ళ ప్రాణ స్నేహితుడు కొండయ్య,
అతని భార్య గౌరమ్మ వచ్చారు. వాళ్లతో పాటు ఊర్లో అందరికీ మంచి చెప్పే ముసలవ్వ శాంతమ్మ కూడా వచ్చింది. అందరి ముఖాల్లో తీవ్రమైన బాధుంది. ఏమి రామయ్య, ఆ గరుడాచలంగాడు మీ ఇంటికి వచ్చి బెదిరించాడని ఊరంతా తెలిసిపోయిందిరా. వాడొక రాక్షసుడు, పేదోళ్ల రక్తాన్ని జలగలా పీల్చే క్రూరుడ్రా. వాడి దగ్గర అప్పు తీసుకుని ఎంతో మంది నాశనమైపోయారు. అవునురా కొండయ్య, నేను ఇప్పుడు ఏం చెయ్యాలో నాకే అర్థం కావడం లేదు. నా భార్య సీతమ్మ ధైర్యంగా వాడిని 3 రోజుల గడువు అడిగింది. కాని 3 రోజుల్లో ఆ 1,00,000 రూపాయలు నేను ఎక్కడి నుండి తేవాలిరా? నా 2 కిడ్నీలు అమ్ముకున్నా అంత డబ్బు రాదు. నా బతుకు అయిపోయిందిరా. సీతమ్మ, ఎందుకీ అంత మాటన్నావు? 1,00,000 రూపాయలంటే మాటలా? మనలాంటి పేదోళ్లకి జీవితాంతం కష్టపడిన ఆ డబ్బు రాదే. ఇప్పుడు ఆ పాపాత్ముడు మీ ఇంటిని లాగేసుకుంటే మీరెక్కడుంటారే? ఏడవకండి పిల్లలు, ఎంతటి కష్టమైనా దేవుడు మనకు ఒక దారి చూపిస్తాడు. గరుడాచలంగాడికి డబ్బు మీద, పాతొస్తుల మీద పిచ్చెక్కువ. వాడి అత్యాసే వాడి పాలిట శాపంగా మారుతుంది. సీతమ్మ, నువ్వు చాలా తెలివైనదానివి తల్లి. ఏ ఆవేశంతో ఆ మాట అన్నావో నాకు తెలియదు గాని ఏదో ఒక దారి దొరుకుతుందిలే. అవునవ్వా, నేనా మాట ఊరికే అడలేదు. ఆ గరుడాచలంగాడి అహంకారాన్ని, వాడి అత్యాశను బద్దలు కొట్టాలని అన్నాను. వాడు మనల్ని మోసం చేయాలని చూశాడు. వాడికి వాడి భాషలోని సమాధానం చెప్తాను. వాడి పిలక నా చేతికి చిక్కింది. మీరు నా మీద నమ్మకం ఉంచండి. ఈ సీతమ్మ ఏంటో ఈ ఊరికి చూపిస్తాను. ఆ రాత్రి అందరూ వెళ్ళిపోయారు. రామయ్య ఏడుస్తూ నిద్రపోయాడు. కాని సీతమ్మకు నిద్ర. ఆమె పెరట్లోకి వెళ్లి పాత వస్తువులు పడేసే మూలంతా వెతికింది. అక్కడ మట్టిలో కూరుకుపోయిన ఒక పాత ఇత్తడి పెట్టె దొరికింది. అది చూడ్డానికి చాలా పాతకాలం నాటిదిలా విచిత్రమైన గీతలతో ఉంది. కాని అందులో ఏమీ లేదు. అది కేవలం ఒక పాత ఇత్తడి డబ్బా. కాని సీతమ్మ మెదడులో ఒక అద్భుతమైన ఆలోచన మెరిసింది. ఆ పెట్టెను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలు రాసి లోపల దాచిపెట్టింది. గరుడాచలంగారు, పేదవాళ్ళంటే మీకు భయం లేదు. కాని దేవుడంటే, అదృష్టమంటే మీకు విపరీతమైన పిచ్చి. ఆ పిచ్చినే నా ఆయుధంగా మారుస్తాను. నా భర్త కన్నెడికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. ఈ పాత ఇత్తడి పెట్టెతోని మీ బుర్ర ఎలా తిప్పుతానో చూడండి. మరుసటి రోజు ఉదయం ఊరి మధ్యలో ఉన్న పెద్ద బావి దగ్గర ఆడవాళ్లంతా నీళ్లు తోడుకుంటున్నారు. సీతమ్మ కావాలనే ఆ సమయానికి నీళ్ల బిందె తీసుకుని వెళ్ళింది. అక్కడ గరుడాచలం కుమాస్తా నరసింహం కూడా పక్కనే ఉన్న కిరాణా కొట్టు దగ్గర నిలబడున్నాడు. సీతమ్మ తన స్నేహితురాలు గౌరమ్మ దగ్గరికెళ్లి గట్టిగా మాట్లాడడం మొదలెట్టింది. గౌరమ్మ, నీకో పెద్ద రహస్యం చెప్పాలి. నిన్న రాత్రి మా ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. ఏమిటి సీత? గరుడాచలంగారు మీ ఇల్లు లాక్కుంటారని బెదిరిస్తే అద్భుతం అంటావేంటి? అదేనే గౌరమ్మ, రాత్రి నిద్రలో నాకొక కలొచ్చింది. మన పెరట్లో పాత జమ్మి చెట్టు కింద తవ్వమని దేవుడు చెప్పాడు. మా ఆయన నేను వెళ్లి తవ్వితే అక్కడ ఒక అద్భుతమైన లక్ష్మీదేవి ఇత్తడి పెట్టె దొరికింది. దాన్ని చూస్తే అచ్చం రాజుల కాలం నాటి నిధిలాగా ఉంది. అందులో మనం 1 రూపాయి వేస్తే 10 రూపాయలు అవుతున్నాయి. కొద్దిపాటి బియ్యం వేస్తే ఆ పెట్టె నిండిపోతోంది. అది మామూలు పెట్టె కాదు గౌరమ్మ, సాక్షాత్తు అక్షయ పాత్ర. ఈ మాటలు వినగానే బావి దగ్గర ఉన్న ఆడవాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కిరాణా కొట్టు దగ్గరున్న నరసింహం చెవులు నిక్కబొడుచుకొని వింటున్నాడు. అమ్మో, నిజంగానా సీత? అంటే మీ కష్టాలు తీరిపోయినట్లేనా? కాని అక్కడే ఒక పెద్ద చిక్కొచ్చి పడింది గౌరమ్మ. ఆ పెట్టె మా తాత ముత్తాతలది. అది ఎవరింట్లో ఉంటే వాళ్ళకి సిరి సంపదలిస్తుంది. కాని ఆ పెట్టె ఇంట్లో ఉన్నప్పుడు ఆ కుటుంబం మీద 1 రూపాయి కూడా అప్పుండకూడదు. ఎవరైనా బాకీ ఉంటే ఆ పెట్టెకు కోపం వచ్చి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు తీస్తుందట. ఆ విషయమే నాకు కల్లో దేవుడు చెప్పాడు గౌరమ్మ. అయ్య బాబోయ్, మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? గరుడాచలం గారికి మీరు 1,00,000 రూపాయలు అప్పున్నారు కదా. అదే గౌరమ్మ నా ఏడుపు. 1,00,000 రూపాయలు తీర్చే స్తోమత మాకు లేదాయే. ఆ అప్పు అలా ఉంటే ఈ లక్ష్మీదేవి పెట్టె మా ప్రాణాలు తీస్తుంది. అందుకే ప్రాణభయంతో ఆ పెట్టెను తీసుకెళ్లి ఈ రాత్రికి గుడి వెనకాల ఉన్న పెద్ద బావిలో పడేద్దామని నిర్ణయించుకున్నాను. ప్రాణం కంటే ఆస్తి ముఖ్యం కాదు కదా. ఎవరికైనా అప్పులేని ధనవంతులు ఈ పెట్టెనుంచుకుంటే వాళ్ళు కోటీశ్వరులవుతారు. కాని నాకు అదృష్టం లేదు అంటూ సీతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ బిందె తీసుకుని ఇంటికెళ్ళిపోయింది. ఇదంతా విన్న నరసింహం గుండె ఆగినంత పనైంది. వాడు పరుగు పరుగునెళ్ళి గరుడాచలం గారికి ఈ విషయం చెప్పాడు. నరసింహం చెప్పిన మాటలు వినగానే గరుడాచలం కళ్ళు అత్యాశతో మెరిశాయి. వాడికి పాత వస్తువులు, అదృష్టం తెచ్చే యంత్రాలంటే విపరీతమైన పిచ్చి. ఒరే నరసింహం, ఆ సీతమ్మ చెప్పింది నిజమేనారా? 1 రూపాయి వేస్తే 10 రూపాయలు అవుతున్నాయా? అక్షయ పాత్ర
అరెరే, ఆ పెట్టె గనక నా చేతికి వస్తే నేను ఈ రాష్ట్రానికి రాజునవుతాన్రా. దాని దగ్గర అప్పుంటే ఆ పెట్టె శాసిస్తుందంట. నాకైతే ఎవరికి ఒక్క పైసా కూడా అప్పు లేదు. నేను దాన్ని ఉంచుకోవచ్చు. కాని దొరగారు, ఆ సీతమ్మ ఈ రాత్రికి ఆ పెట్టెను బావిలో పడేస్తానని చెప్పింది స్వామి. మనం తొందరపడకపోతే ఆ నిధి నీళ్లపాలవుతుంది. బావిలో పడేయడమా? నా బొంత. నేనుండగా ఆ నిధి నేలపాలు కాకూడదు. పద, ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పెట్టెను లాక్కుందా. ఆ రామయ్య గాడి ఇల్లు పొలం పోయినా మహా అయితే నాకు 2 లక్షలు వస్తాయి. కాని ఆ పెట్టె నాకు దొరికితే నేను కోటీశ్వరుని అవుతాను. ఎలాగైనా సీతమ్మను బురుడి కొట్టించి ఆ పెట్టెను నా వశం చేసుకోవాలి. సాయంత్రం చీకటి పడుతోంది. గరుడాచలం నరసింహం హడావిడిగా రామయ్య గుడిసెకి వచ్చారు. రామయ్య ఏమర్థం కాక భయంతో వణుకుతున్నాడు. సీతమ్మ మాత్రం చాలా ప్రశాంతంగా గంభీరంగా ఉంది. ఆమె పక్కన ఆ ఇత్తడి పెట్టె పసుపు కుంకుమలతో అలంకరించుంది. ఏమా సీతమ్మా, బాగున్నావా? ఏంటి రామయ్య, భయపడుతున్నావా? నేను అప్పడగడానికి రాలేదులే. సీతమ్మ, నీకు దొరికిన ఆ ఇత్తడి పెట్టెను నేను తీసుకుంటాను. నా అప్పు కింద మీ ఇల్లు పొలం వదిలేస్తాను. ఆ పెట్టెను నాకిచ్చెయ్యి. రామయ్యకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. తను ప్రాణాలు తీసుకోవాలి అనుకున్న పరిస్థితి నుంచి తన ఇల్లు వదిలేస్తానని గరుడాచలం చెప్పడం అతనికి నమ్మశక్యంగా లేదు. అయ్యో దొరిగారు, ఆ పెట్టెను నేను మీకివ్వలేను. దాన్ని ఎవరైనా బలవంతంగా లాక్కుంటే వాళ్ల వంశం నాశనం అయిపోతుందని దేవుడు కల్లో చెప్పాడు. దాని కేవలం భక్తితో ధర్మంగానే కొనుక్కోవాలట. నేను ఈ రాత్రికి దీన్ని బావిలో పడేద్దామని అనుకుంటున్నాను. నాకెందుకులేండి ఈ గొడవలు. గరుడాచలం గుండె ఆగినంత పనైంది. అది నీళ్లపాలు కావడం వాడికి ఇష్టం లేదు. వద్దు తల్లి, బావిలో పడేయకు. నేను బలవంతంగా లాక్కోన్లే, ధర్మంగానే కొనుక్కుంటాను. నీకెంత డబ్బు కావాలో చెప్పు. గరుడాచలం గారు, మీ అత్యాశ మీకు ఒరితాడు. నా భర్త కన్నీరు చూసి మీరు నవ్వారు కదా, ఇప్పుడు మీ జేబులు ఎలా ఖాళీ చేస్తానో చూడండి. దొరగారు, ఈ పెట్టె విలువ కోట్లలో ఉంటుంది. మీరు దీన్ని కొనుక్కోవాలంటే ముందు మా మావగారి బాకీ 1,00,000 రూపాయలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పత్రాలు చించేయాలి. ఆ తర్వాత ఈ పెట్టెకు వెలగా మాకు ఒక 50,000 రూపాయల నగదివ్వాలి. అలా చేస్తేనే ఇది మీకు ధర్మంగా చెందుతుంది. మీకిష్టం లేకపోతే చెప్పండి, నేను బావిలో పడేస్తాను. ఏయ్ సీతమ్మ, దొరగారినే బ్లాక్మెయిల్ చేస్తావా? 50,000 గరుడాచలం వెంటనే నరసింహ నోరు మోయించాడు. అత్యాశ కళ్ళు మూసేయడంతో వాడికి 50,000 చిన్నదిగా కనిపించింది. కోట్లిచ్చే పెట్టె కోసం 50,000 ఇవ్వడం తప్పేమీ లేదన్నాడు. సరే సీతమ్మ, నువ్వు అడిగినట్లే ఇస్తానులే. కానీ ఈ వ్యవహారం మొత్తం రేపు ఉదయం ఊరి సర్పంచ్ ధర్మారావు గారి ముందే జరగాలి. అప్పుడే నాకు ధర్మంగా దక్కినట్లు లెక్క. సరేనా? సీతమ్మ నవ్వి తలూపింది. రామయ్య ఆశ్చర్యంతో తన భార్యను చూస్తూ ఉండిపోయాడు. అసలు ఏం జరుగుతోందిక్కడ? ఈ పాత డబ్బాకి 50,000 ఇవ్వడం ఏంటి అంటూ తలగు. మరుసటి రోజు ఉదయం రుద్రవరం రచ్చబండ దగ్గర ఊరి జనమంతా చేరారు. సర్పంచ్ ధర్మారావు గారు కుర్చీలో గంభీరంగా కూర్చున్నారు. కొండయ్య, గౌరమ్మ, శాంతమ్మ అందరూ అక్కడే ఉన్నారు. గరుడాచలం ఒక సంచి నిండా 50,000 రూపాయల నోట్ల కట్టలతో వచ్చాడు. ఏంటి గరుడాచలం, నువ్వే స్వయంగా ఓ పేదవాడి బాకీ మాఫీ చేస్తున్నానని నన్ను పిలిచావు. ఈ సీతమ్మ ఇత్తడి పెట్టె ఇస్తే నువ్వు అప్పు రద్దు చేసి పైన 50,000 ఇస్తావా? నీకు మతిపోయిందా ఏంటి? నాకు మతిపోలేదు సర్పంచ్ గారు. అది అక్షయ పాత్ర అని నాకు నమ్మకం ఉంది. నేను ధర్మంగా కొనుక్కుంటున్నాను. ఇదిగోండి అప్పు పత్రాలు. గరుడాచలం అందరి ముందే రామయ్య తండ్రి రాసిచ్చిన పాత పత్రాలను చిన్న చిన్న ముక్కలుగా చింపిపారేశాడు. ఆ తర్వాత 50,000 రూపాయల కట్టను ధర్మారావు గారి చేతికి ఇచ్చాడు. సీతమ్మ, నీ ఇష్టపూర్వకంగానే ఈ పెట్టెను ఇస్తున్నావా? అవునయ్యా, నేనెవ్వరినీ బలవంత పెట్టలేదు. నా ఇంట్లో పాత వస్తువు దొరికింది. అది అక్షయ పాత్ర అని నాకు నమ్మకమని మాత్రమే చెప్పాను. దొరగారు ఆయన ఇష్ట ప్రకారమే కొనుక్కుంటున్నారు. ధర్మారావు 50,000 రూపాయలను రామయ్య చేతిలో పెట్టాడు. సీతమ్మ ఆ ఇత్తడి పెట్టెను గరుడాచలం చేతికి ఇచ్చింది. రామయ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. తనకు అప్పు తీరడమే కాకుండా 50,000 రూపాయలు రావడం అతనికి నమ్మశక్యంగా లేదు. గరుడాచలం ఆ పెట్టెను గుండెలకు హత్తుకొని సంతోషంతో ఎగిరి గంతేస్తూ తన ఇంటికి పరుగు తీశాడు. గరుడాచలం ఇంటికెళ్ళి ఆ పెట్టెలో ఒక 100 రూపాయల నోటు వేసి గంటసేపు ఎదురుచూశాడు. అది 200 అవ్వలేదు. బియ్యం వేసి చూశాడు. అది నిండలేదు.
ఆ పెట్టెను గట్టిగా నేలకేసి కొట్టాడు. అదొక మామూలు పాత ఇత్తడి డబ్బా అని వాడికి అప్పుడు అర్థమైంది. సీతమ్మ ఆడిన నాటకంలో తాను బకరా అయ్యానని, తన అత్యాసే తన్ను నిలువున ముంచేసిందని వాడికి తెలిసిపోయింది. కోపంతో రగిలిపోతూ పెట్టి పెట్టుకొని మళ్లీ రచ్చబండ దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. సర్పంచ్ గారు, ఈ సీతమ్మ నన్ను నిలువునా మోసం చేసిందంటే ఇది అక్షయపాత్ర కాదు, వట్టి పాత డబ్బా. ఈ డబ్బా కోసం నేను నా లక్షల రూపాయల అప్పును వదులుకున్నాను. 50,000 ఇచ్చాను. నాకు న్యాయం కావాలి. నా డబ్బు నాకు ఇప్పించండి. ఏయ్ గరుడాచలం, నోరు అదుపులో పెట్టుకో. సీతమ్మ ఎప్పుడైనా ఇది అక్షయపాత్ర అని నీకు గ్యారంటీ ఇచ్చిందా? అది ఆమె నమ్మకం అని మాత్రమే చెప్పింది. ఒక గుడ్డి నమ్మకంతో అత్యాశతో నువ్వే వెళ్లి బేరం ఆడావు. పత్రాలు నువ్వే చించావు. ఇక్కడ సీతమ్మ చేసిన మోసమేమీ లేదు. నీ అత్యాశ నిన్ను మోసం చేసింది. దేవుడి పేరుతో దొంగ అప్పులు వసూలు చేసే నీలాంటి వాడికి ఈ పల్లెటూరు ఇల్లాలు తగిన శాస్తి చేసింది. ఇక్కడ నుండి వెళ్ళిపో, లేకపోతే నీ మీద పిచ్చి పనులు చేస్తున్నావని కేసు పెడతాను. గరుడాచలం అవమానంతో తలదించుకొని అక్కడ్నుంచి బ్రతుకు జీవుడా అంటూ పారిపోయాడు. ఊరి జనమంతా గట్టిగా నవ్వుతూ సీతమ్మని మెచ్చుకున్నారు. అందరూ వెళ్ళిపోయాక రామయ్య స్నేహితుడు కొండయ్య, గౌరమ్మ, శాంతమ్మ రామయ్య దగ్గరికి వచ్చారు. అరెరే రామయ్య, నీ భార్య మామూలుది కాదురా. పట్నం వాళ్ళకంటే పెద్ద తెలివిగలది. ఎవరైనా ఏడుస్తా. కానీ నీ భార్య ఒక పాత డబ్బాతో ఆ రాక్షసుడి గుండెల్లో వణుకు పుట్టించిందిరా. ఎంతైనా నీ భార్య చాలా తెలివైనది. అవునురా కొండయ్య, నేను కష్టాలు చూసి చచ్చిపోదామనుకున్నాను. కాని నా భార్య సీతమ్మ తన తెలివితేటలతో నన్ను బతికించింది. మన ఇంటిని నిలబెట్టింది. ఆడది తలుచుకుంటే ఏమైనా సాధించగలదు అని నిరూపించిందిరా. సీతమ్మ చిరునవ్వుతో తన భర్త చేతులు పట్టుకుంది. ఆ చిన్న గుడిసెలో అప్పటిదాకా ఉన్న చీకటిపోయి సంతోషపు వెలుగులు నిండాయి. పేదరికంలో మగ్గిపోతున్న ఆ కుటుంబం ఒక ఇల్లాలి తెలివితేటలతో ఆ రోజు నుంచి తలెత్తుకుని బ్రతకడం ప్రారంభించింది. ఎంతటి కష్టకాలంలోనైనా ధైర్యం కోల్పోకూడదు. అత్యాశాపరులను, క్రూరులను ఎదుర్కోవడానికి కండబలం కంటే బుద్ధిబలమే గొప్ప ఆయుధం. తెలివితేటలు, సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చెయ్యొచ్చు. ఒక తెలివైన ఇల్లాలు కుటుంబానికి ఎప్పటికీ శ్రీరామరక్ష. 10 రోజుల కుండపోత వర్షానికి సాంబయ్య పూరి గుడిసె కూలిపోయింది. ప్రాణాలు కాపాడుకోవడానికి సాంబయ్య, గౌరీ, ముసలి తల్లి సీతమ్మలు ఊరి చివర ఉన్న ఒక మర్రి చెట్టు కింద తలదాచుకున్నారు. చలిగాలికి సీతమ్మ తీవ్రంగా వణుకుతోంది. ఒరే సాంబయ్య, నా వల్ల కావడం లేదురా నాయనా. ఈ వాన చిరుకులు నా ఒంటికి కత్తుల్లా గుచ్చుకుంటున్నాయిరా. పైన కప్పుకోవడానికి ఉన్న ఒక పాత దుప్పటి కూడా పూర్తిగా తడిసిపోయి మంచుగడ్డలా నా ఒంటిని కోసేస్తోంది. నా ఎముకలు గడ్డకట్టుకుపోతున్నాయిరా. ఊపిరి పీల్చుకుంటే గొంతులో నుంచి రక్తం పడేలా ఉంది. అయినా ఈ పాడు ప్రాణం ఇంకా ఎందుకు పోవడం లేదురా దేవుడా. నన్ను తీసుకుపో తండ్రి. ఈ నరకం నేను చూడలేకపోతున్నాను. అమ్మా, అలా అనకమ్మా. నువ్వు అలా ఏడుస్తుంటే నా 2 చేతులు నరుక్కోవాలనిపిస్తుంది. నిన్ను ప్రాణంగా చూసుకుంటానని మాటిచ్చాను. కానీ ఈరోజు తలదాచుకోవడానికి నీకొక గూడు కూడా ఇవ్వలేని చేతకాని వాడినయ్యాను. పగలు రాత్రి నా రక్తాన్ని చెమటగా మార్చి కట్టుకున్న ఆ చిన్న మట్టి గుడిసె నా కళ్ల ముందే నేలమట్టమైపోయింది. ఆ మట్టితో పాటే నా బతుకు కూడా కూలిపోయిందమ్మా. ఈ గాలివానలో నిన్ను ఇలా చూస్తుంటే నా గుండెలు పగిలిపోతున్నాయి తల్లి. ఈ పొగ నా కళ్ళను కాల్చేస్తోంది. కానీ నా అత్తయ్య కడుపులో కాలుతున్న ఆకలి మంట ముందు ఇదెంత దేవుడా. 3 రోజుల నుంచి పచ్చి మంచి నీళ్లతో కడుపు నింపుకుంటున్నాం. నా భర్త ఆకలితో పేగులు మాడిపోయి ఎముకల గుడిలా అయిపోయారు. ఈ తడి పుల్లలు ఎందుకు అంటుకోవట్లేదు? కనీసం కాసిని వేడినీళ్లు కాస్తే ఆ ముసలి ప్రాణం నిలబడుతుంది కదా. ఈ దరిద్రపు పొదకి ఈ వాన ఇంకొక శాపంగా మారింది. ఏవండి, మీరు మగాళ్ళు. మీరే ఇలా కన్నీరు కారిస్తే అత్తయ్యకు ధైర్యం ఎవరు చెప్తారు? ఈ లోకంలో పేదోడికి కష్టాలు కాక సిరి సంపదలొస్తాయా? అధైర్యపడకండి. గుడిసె కూలిపోయినా ఆ దేవుడు మనకు ఈ చెట్టు నీడనిచ్చాడు కదా. నేను నా చీర కొంగు చించి అత్తయ్యకు కప్పాను. మీరేడవకండి. ఎంత పాపిష్టి బతుకు దేవుడా ఇది. నా ఇల్లాలు కడుపులో పచ్చి మంచినీళ్లు పోసుకుని 3 రోజుల నుండి పస్తులు పడుకుంటుంది. వానకు తడిసి ఆమె పెదాలు పాలిపోయాయి. పొయ్యి వెలిగించటానికి పుల్లలు లేక తన చేతులు కాల్చుకుంటుంది. ఒక మగాడిగా నా వాళ్లకు కడుపు నిండా పట్టెడన్నం పెట్టలేని ఈ చేతకాని బతుకు ఎందుకు తండ్రి? నా ఆకలి మంట కన్నా నా వాళ్ల ఏడుపు నన్ను నిలువునా దహించి వేస్తోంది. నేను ఉండి కూడా నా కుటుంబాన్ని అనాథలను చేశాను. గౌరీ,
మీ కడుపులు కాల్చుకొని నన్ను సాకుతున్నారు తల్లి. మీరు 2 రోజులుగా పస్తులుంటున్నారని నాకు తెలుసు. నేను మీకు పెద్ద భారమైపోయాను. నా ప్రాణం పోతే ఈ పాడు శరీరాన్ని ఈ చెట్టు కిందే వదిలేసి మీరిద్దరు ఎక్కడికైనా వెళ్ళి బతకండి. పేదవాడి ఇంట్లో ముసలివాళ్ళు ఉంటే అది ఆ కుటుంబానికి శాపం తల్లి. నా ఉసురు తీసేయి దేవుడా. అత్తయ్య, మీరు మూర్ఖపు మాటలు మాట్లాడకండి. మీరు మాకు భారం ఏంటత్తయ్యా? గుడిసెపోయినా మీ ఆశీర్వాదం మాకుంది. మీరు లేని బతుకు మాకెందుకు అత్తయ్యా? ఇదిగో ఈ తడి పుల్లలతోనే నేను కాసిన్ని వేణీళ్లు కాశాను. ఈ నీళ్లు తాగండి, గొంతు తడుస్తుంది. లేదు గౌరీ, నేను బతికి ఉండగా నా తల్లి వేడి నీళ్లతో కడుపు నింపుకోవటం ఏంటి? నేను మగాడిని. ఈ రాతి గుండెలున్న లోకాన్ని ఎదిరించైనా సరే నా తల్లికి ఈరోజు మంచి మందులు మీకు కడుపు నిండా అన్నం పెడతాను. సరేనండి, మీరు పనికెళ్ళండి. నేను ఆ పుల్లయ్య కిరాణా కొట్టుకెళ్ళి బతిమాలి కాసిన్ని నూకలు, పప్పు అప్పుగాడికి తీసుకొస్తాను. అత్తయ్యను నేను చూసుకుంటాను. మీరు జాగ్రత్త. గౌరీ వర్షంలో తడుచుకుంటూ ఒక పాత సంచి పట్టుకుని కిరాణా వ్యాపారి పుల్లయ్య కొట్టు దగ్గరికి వెళ్లి నిలబడింది. పుల్లయ్య కళ్ళెం మీద కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. అయ్యా పుల్లయ్య గారు, దండాలయ్యా. 3 రోజుల నుంచి మా ఇంట్లో ఒక్క గింజ కూడా లేదయ్యా. నా అత్తయ్య జ్వరంతో ఆ వర్షంలో చెట్టు కింద ప్రాణాలు వదిలేలా ఉందయ్యా. ఆ చలికి ఆమె గొంతులో నుంచి మాట కూడా రావట్లేదు బాబు. మీకు పుణ్యం ఉంటుంది. 1 కిలో బియ్యం, కాస్త పప్పు అప్పుగా ఇవ్వండి అయ్యా. మా ఆయన సాయంత్రం కూలీ డబ్బులు తేగాని మీ బాకీ మొత్తం తీర్చేస్తాం బాబు. ఒక ముసలి ప్రాణాన్ని నిలబెట్టిన పుణ్యం మీకు దక్కుతుందయ్యా. ఏమే గౌరే, నీకు బుద్ధుందా లేదా? అప్పు కావాలా అప్పు? ఆ చెట్టు కింద నిలబడితే అప్పులు పుడతాయంటే? నీ మొగుడు సాంబయ్య గాడికున్న ఆస్తి ఏంటే నాకు బాకీ తీర్చడానికి? ముందే మీది పూరి గుడిసె బతుకో, దానికి తోడు పాత బాకీ 10 రూపాయలు అలాగే ఉంది. ఇప్పుడు ఆ గుడిసె కూడా కూలిపోయే ఆ చెట్టు కింద బిచ్చగాళ్ళలా బతుకుతున్నారు. రేపో మాపో మీ మొగుడు సస్తే నా బాకీ ఎవరు తీరుస్తారే? మీకు అప్పిస్తే నా డబ్బులు గంగలో పోసినట్టే. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు. అయ్యా, అలా అనకండయ్యా. మాకు ఆస్తి లేకపోవచ్చు కానీ నిజాయితీ ఉందయ్యా. పేదోడికి నిజాయితీ తప్ప వేరే ఆస్తే ఉంటుంది బాబు. ఒక కోడలిగా నా అత్తకు గుక్కెడు గంజివ్వలేకపోతున్నానయ్యా. మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. కేవలం 1 గుప్పెడు నూకలివ్వండయ్యా. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. మీరు కాదంటే మా అత్తయ్య ఆ చెట్టు కిందే చచ్చిపోతుందయ్యా. ఉసేవ్, నా కొట్టు ముందు నిలబడి ఏడవకో. నా వ్యాపారం పాడవుతుందా? రేపో మాపు మీ అత్త పోతుందే, దాన్ని పూడ్చడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేవు. నీ అత్త చస్తే నాకేంటి, నీ మొగుడు చస్తే నాకేంటి? అప్పు ఇచ్చేది లేదు, గిప్పు ఇచ్చేది లేదు. అసలే వ్యాపారం లేక సస్తంటే దరిద్రపు ముఖం వేసుకుని పొద్దునే దాపురించావు. వెళ్తావా లేక మెడబట్టి గెంటమంటావా? దేవుడా, పేదవాడి ఆకలి ఈ లోకానికి ఒక నాటకంలా కనిపిస్తోందా? డబ్బుంటేనే ఈ లోకంలో మనిషికి విలువ. ఆకలితో అల్లాడుతున్న ఒక ముసలి ప్రాణం వాళ్లకు కనిపించట్లేదా? కడుపు కాలుతున్న పేదోణ్ణి ఇలా కుక్కను తరిమినట్టు తరుముతున్నారే. వీళ్ళకి ఏ పాపం తగలదా దేవుడా? మనిషి ప్రాణం కన్నా వీళ్ళకి ఆ కాగితం నోట్లే ఎక్కువైపోయాయి. ఇప్పుడు నేను ఖాళీ సంచితో వెళ్తే నా అత్తయ్యకి ముఖం ఎలా చూపించాలి? సాంబయ్య పని కోసం ఊరి మోతుబరి భూస్వామి భూషయ్య గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా భూషయ్య గారు, దండాలయ్యా. వారం రోజుల నుండి పస్తులుంటున్నాం బాబు. ఇల్లు కూలిపోయి చెట్టు కింద పడ్డాం. నా తల్లికి జ్వరం, ఆమె కళ్ళు తేలేస్తోంది బాబు. దయచేసి నాకేదైనా పనివ్వండి బాబు. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏరా సాంబయ్య, పని కావాలా? ఈ వర్షంలో నా పొలంలో ఉన్న 50 ఎరువుల బస్తాలను ఆ గట్టు మీద ఉన్న కొట్టులోకి మోయాలి. బస్తా 50 కిలోలుంటుంది. నువ్వు ఒంటరిగా బురదలో 50 బస్తాలు సాయంత్రం లోపు మోస్తే నీకు 50 రూపాయల కూలీ ఇస్తాను. చేస్తావా? మధ్యలో బురదలో జారిపడి బస్తా పాడైందంటే ఆ బస్తా ఖర్చు నీ కూలీలో కట్ చేస్తాను, జాగ్రత్త. అయ్యా, మోకాల్లోతు బురదలో 50 బస్తాలు నేనొక్కడిని మొయ్యాలా? 50 రూపాయల కూలీ చాలా తక్కువ బాబు. కనీసం 100 రూపాయలు ఇవ్వండి అయ్యా. నా తల్లికి మందులు కొనుక్కోవాలి. నా భార్య 3 రోజుల నుండి పస్తులుందయ్యా. ఇస్తే 50 రూపాయలే ఇస్తాను. నీ దరిద్రం నాకు చెప్పకు. ఇష్టమైతే చెయ్యి, లేదంటే ఆ చెట్టు కిందకి వెళ్ళి నీ పెళ్ళాం పక్కన పడుకుని ఏడువో. నా పొలం దాటి బయటకు వెళ్ళముందా? సరే బాబు, నా ఆకలి కన్నా మీరే గొప్పవాళ్ళు. నేను మోస్తా. సాంబయ్య ఆకలితో నీరసిస్తున్నా మోకాళ్లలోతు బురదలో ఒక్కో బస్తా వీపు మీద వేసుకొని మోస్తున్నాడు. పాదాలు రాళ్లకు గీసుకుపోయి రక్తం కారుతోంది.
భరించు సాంబయ్య, భరించు. ఈ బస్తా బరువు నీ తల్లి ఆకలి కంటే పెద్దది కాదురా. ఈ నరకపు నొప్పి నీ భార్య పడుతున్న కష్టం కంటే ఎక్కువ కాదురా. ఇదిగో, ఈ మొదటి బస్తా నా తల్లి ఆకలి తీర్చటం కోసం, ఈ 5వ బస్తా నా భార్య కన్నీళ్లు తుడవటం కోసం. నా వెన్నుపూసలు విరిగిపోతున్నా సరే నేను ఆగకూడదు. కళ్ళు చీకట్లు కమ్ముకుంటున్నాయి. నన్ను నిలబెట్టు దేవుడా. నా కాళ్లకు సత్తువ ఇవ్వు తండ్రి. ఈ 50 రూపాయలు వస్తే ఈ రాత్రికి నా తల్లి ప్రాణం నిలబడుతోంది. నా భార్య మొహంలో చిరునవ్వును చూస్తాను. సాయంత్రం 6 గంటలకు పని పూర్తయింది. ఆయాసంతో సాంబయ్య బురదలో కూలబడిపోయాడు. భూషయ్య అక్కడికొచ్చాడు. ఒరే సాంబయ్య, ఏంట్రా ఈ పని? 50 బస్తాలు మోయటానికి రోజంతా తీసుకున్నావా? నీ సోమరితనం వల్ల నా పని ఆలస్యమైందిరా. ఇదిగో, నీకు 30 రూపాయలు మాత్రమే ఇస్తాను. మిగతా 20 రూపాయలు నీ బద్ధకాని కోత. తీసుకుని వెళ్ళిపా. అయ్యా, నన్ను నిలువున చంపకండి బాబు. ఉదయం నుండి పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా నా రక్తం చిందించి ఆ బస్తాలు మోశానయ్యా. కళ్ళు తిరిగి పడిపోతున్నా సరే మీ పని ఆపలేదయ్యా. 30 రూపాయలతో నా తల్లికి మందులు కూడా రావు బాబు. నా చేతులు చూడండి ఎలా బొబ్బలెక్కాయో. నా పాదాల నుండి రక్తం ఎలా కారుతుందో చూడండి బాబు. నా రక్తాన్ని అమ్ముకుని కష్టపడ్డానయ్యా. దయచేసి మిగతా 20 రూపాయలు కూడా ఇవ్వండి బాబు. ఎక్కువ మాట్లాడితే ఈ 30 కూడా ఇవ్వండిరా. దరిద్రపు విధవా, నా కాళ్ళు పట్టుకుని బస్తాలు పాడు చేస్తావా? ఇచ్చిన ముష్టి తీసుకుని వెళ్ళిపోయికనుండే. ఆ దేవుడు కూడా తనని వెక్కిరిస్తున్నాడని ఏడుస్తూ ఆ 30 రూపాయలతో బియ్యం, మందులు తీసుకుని చీకటి పడేసరికి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు సాంబయ్య. గౌరి ఆ బియ్యంతో వానలో పడుతూ లేస్తూ గంజి కాసింది. ఆ దీపం వెలుతురులో సాంబయ్య వీపు మీద రక్తం చూసి గౌరి బోరున ఏడ్చింది. ఏవండి, ఏంటండి గాయాలు? వీపంతా చర్మం ఊడిపోయి రక్తపు చారికలు కడుతోంది. మా ఆకలి తీర్చడానికి మీ రక్తాన్ని దారపోసారా? దేవుడా, మమ్మల్ని ఎందుకు ఇంతలా హింసిస్తున్నావు తండ్రి? మేమెవరికి ఏం ద్రోహం చేశాం? అత్తయ్య, చూడండి మీ కొడుకు పడుతున్న కష్టం. ఈ పాపిష్టి కడుపు కోసం ఆయన శరీరాన్ని హోనం చేసుకుంటున్నారు. ఈ ముద్దలు అన్నం కాదత్తయ్యా, ఆయన రక్తం. ఏడవకు గౌరి. నా శరీరానికి అయిన గాయాలు 2 రోజుల్లో తగ్గిపోతాయి. కానీ నా తల్లి ఆకలితో ఉంటే నా గుండెకు అయ్యే గాయం ఎప్పటికీ మానదు. నేను పడ్డ కష్టమంతా ఈ గంజినీళ్లు చూడగానే మాయమైపోయింది గౌరీ. ఇదిగో, ఈ మందులు ముందు అమ్మకువి. ఆ వేడి గంజన్నం తను తిన్నాకే మనం తిందాం. ఒరే సాంబయ్య, ఎంత కష్టం వచ్చిందిరా నీకు? నా కోసం నీ రక్తాన్ని నమ్ముకున్నావరా? ఈ రాక్షస లోకంలో నా కొడుకుని రక్తం గక్కించారా? ఒరే దేవుడా, ఈ రాత్రికి రాత్రే నా ఉసురు తీసే తండ్రి. నా కొడుకు పడుతున్న ఈ నరకం నేను చూడలేకపోతున్నాను. నన్ను చంపే దేవుడా. ఉదయం వర్షం ఆగిపోయింది. సాంబయ్య పని కోసం నడుస్తూ ఉండగా దారిలో బురద గుంట దగ్గర ఒక ఎర్రటి సంచి దొరికింది. దేవుడా, ఏంటిది? ఇంత డబ్బు, ఇంత బంగారమా? ఇదంతా నా దగ్గర ఉంటే నా కష్టాలన్నీ తీరిపోయినట్టే కదా. నా తల్లికి మంచి వైద్యం చేయించవచ్చు, పట్టుచీర కొనివ్వచ్చు, నా భార్యకు తలదాచుకోవడానికి ఒక మంచి ఇల్లు కట్టించివ్వచ్చు, ఆమె చేతులకు బంగారు గాజులు వెయ్యవచ్చు. నా కళ్ల ముందు నన్ను తన్నిన ఆ పుల్లయ్య, భూషయ్యల ముందు నేను కూడా తలెత్తుకొని తిరగొచ్చు. ఛీ, బుద్ధిహీనుడా! ఎంతటి పాపిష్టి ఆలోచన వచ్చిందిరా నీకు? ఆకలితో చచ్చిపోయినా పరుల సొమ్ము ఆశించవద్దు అని నా ఇల్లాలు నాకు ఎప్పుడూ చెబుతుంది కదా. ఇది ఏ ఆడబిడ్డ పెళ్లి కోసమో దాచుకున్న సొమ్మో ఏమో. ఆ తండ్రి ఇప్పుడు ఎంతలా కుమిలిపోతూ ఏడుస్తున్నాడు. వాళ్ల కన్నీళ్లతో కట్టిన ఇంట్లో నేను ఎలా ప్రశాంతంగా బతకగలను? ఆ ఆపదలో ఉన్న తండ్రి కన్నీళ్లు నా ఇంటికి పునాదులు కాకూడదు. ఆకలితో పేగులు మాడినా నా నిజాయితీని నేను అమ్ముకోను. సాంబయ్య ఆ సంచిని తీసుకుని రచ్చబండ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఊరి సర్పంచ్ ధర్మయ్య తన కూతురి నగలిపోయాయని తీవ్రంగా ఏడుస్తున్నాడు. పక్కనే భూషయ్య, పుల్లయ్య ఉన్నారు. అయ్యో దేవుడా, నా కూతురు పెళ్లి కోసం తెచ్చిన నగలు, డబ్బు ఎక్కడో పోగొట్టుకున్నాను. ఏ దొంగ చేతిలో పడ్డాయో. నా పరువు ఊరంతా పోయింది. నా కూతురు పెళ్లి ఎలా చెయ్యాలి దేవుడా? నా పరువు గంగలో కలిసిపోయిందే. పోతే పోయాయిలేవయ్యా ధర్మయ్య. ఈ ఊళ్ళో సగం మంది దొంగలే. ఆ డబ్బులు చూస్తే ఎవరికైనా ఆశ పుడుతుంది. అయ్యా ధర్మయ్య గారు, ఏడవకండయ్యా. మీరు పోగొట్టుకున్న సంచి ఇదేనా చూడండి. బురదకుంట దగ్గర పడి ఉందయ్యా. ఎవరి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయో, ఏ ఆడబిడ్డ పిల్ల ఆగిపోతుందో అని భయపడి పరుగు పరుగున వచ్చానయ్యా. ఒరే సాంబయ్య, ఇందులో ఉన్న ఒక్కో రూపాయి కూడా పోలేదురా. నా ప్రాణాలు నిలబెట్టావురా. నా కూతురు పెళ్లి ఆగిపోకుండా చేశావురా.
ఒరేయ్ దొంగ విధవా, నిజం చెప్పురా, నువ్వే ఈ సంచి దొంగిలించి ఇప్పుడు మంచివాడిలా నాటకాలు ఆడుతున్నావు కదా. వారం నుండి తినడానికి తిండి లేక ఆ పాడు చెట్టు కింద కుక్కలా బతుకుతున్నావు. ఈ సంచి చూస్తే నీకు ఆశ పుట్టలేదా? ఇందులో సగం దాచేసుకుని మిగతాది తెచ్చావు కదరా. అవును ధర్మయ్య గారు, నిన్న ఈడి పెళ్ళాం నా కొట్టుకొచ్చే గుప్పెడు నూకలు అప్పివ్వమని బిచ్చగత్తెలా ఏడిసింది. కడుపు కాలుతున్నోడు ఇంత డబ్బు చూసి వదిలేస్తాడా? ఈడు ఖచ్చితంగా దొంగతనం చేసే ఉంటాడు. అయ్యా ధర్మయ్య గారు, నన్ను నమ్మండి అయ్యా. నేను కడుపు కాలుతున్న పేదవాడిని కావచ్చు, కాని దొంగను కాదు బాబు. నా ఇల్లు కూలిపోయి ఆ చెట్టు కింద వానలో తడుస్తూ నా తల్లి, నా భార్య నరకం అనుభవిస్తున్నారు. ఈ డబ్బులు తీసుకుంటే నా బతుకు మారిపోతుంది అని ఒక్క క్షణం నా మనసు కూడా పాపిష్టి ఆలోచన చేసింది బాబు. కాని పరుల కన్నీళ్లతో నా ఇల్లు కట్టుకోవటం నా ధర్మం కాదయ్యా. నా ఆకలి మంట కన్నా నా నిజాయితీ పెద్దది బాబు. మీరు ఆ సంచిలో ఏమైనా తక్కువ ఉన్నాయేమో లెక్క పెట్టుకోండి. ₹1 తక్కువైనా నన్ను ఇక్కడే ఈ చెట్టుకు ఉరితీయండి బాబు. నోరు ముయ్యండ్రా స్వార్థపరులారా. మీరు కోటీశ్వరులు కావచ్చు, కానీ మీ గుణాలు బురదతో సమానం. ఒక పేదవాడికి కష్టం వస్తే గుప్పెడు నూకలు ఇవ్వలేని కఠినాత్ముడివి నువ్వు పుల్లయ్యా. 50 బస్తాలు మోయిస్తే ₹30 ఇచ్చి వాడి రక్తాన్ని తాగిన రాక్షసుడివి నువ్వు భూషయ్యా. ఇవన్నీ నాకు తెలియవనుకుంటున్నారా? కడుపులో ఆకలి మంట రగులుతున్నా, పాడు చెట్టు కింద వానలో బతుకుతున్నా, పరుల సొమ్ముకు ఆశపడని వీడి నిజాయితీ ముందు మీ డబ్బు ఒక లెక్క. సాంబయ్య, నా కూతురు పెళ్లి కానుకగా ఆ ఊరి చివర నేను కొత్తగా కట్టించిన 2 గదుల పెంకుటిల్లు ఈ రోజు నుండి నీదే. నా పొలాల వ్యవహారాలన్నీ చూసుకునే మేనేజర్గా నిన్ను నియమిస్తున్నాన్రా. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని ఆ చెట్టు కింద నుండి మన కొత్త ఇంట్లోకి తీసుకువెళ్దాం. ధర్మయ్య గారు స్వయంగా వెళ్లి సీతమ్మను గౌరీని కొత్త ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆ ఇల్లు లోపల ఉన్న బియ్యం బస్తాలు చూసి వాళ్ళ కళ్ళల్లో వెలుగు నిండింది. ఏవండి, ఆ పాడు చెట్టు కింద బతుకులు పోయాయండి. ఈరోజు ఆ దేవుడు మన కష్టాలను కరుణించాడు. ఎండలో వానలో మనం పడ్డ కష్టాలన్నీ ఈ రోజుతో తీరిపోయాయి. మీ నిజాయితీ మనల్ని ఈరోజు ఒక మంచి ఇంట్లో నిలబెట్టింది. నా కడుపు నిండిపోయిందండి. అవును గౌరీ, నిజాయితీగా బతికేవాడికి కష్టాలు తాత్కాలికమే. ఈ ప్రపంచం ఎన్ని అవమానాలు చేసినా ఆ దేవుడు ఎప్పుడూ న్యాయం వైపే ఉంటాడు. నీ ఓర్పు, అమ్మ ఆశీర్వాదం నా నిజాయితీకి దక్కిన బహుమతి ఈ ఇల్లు. నా కొడుకు నిజాయితీ నా ప్రాణాలను కాపాడింది. నా కోడలి ప్రేమ మా కుటుంబాన్ని నిలబెట్టింది. ఈరోజు నేను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నానురా. మనుషులకు ఆకలి, దారిద్ర్యం, కష్టాలు రావచ్చు, కానీ అవి మన నిజాయితీని ఎన్నటికీ చంపకూడదు. కష్టకాలలో పరుల సొమ్ముకు ఆశపడకుండా ధర్మంగా బ్రతికితే దేవుడు ఏదో ఒక రూపంలో దానికి తగిన ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు. అహంకారం మనిషిని దిగజారుస్తుంది. నిజాయితీ మనిషిని రాజుని